డ్రింకింగ్ వాటర్ సప్లై ఊరికి వచ్చేదానికి ఖచ్చితంగా రేపు గెలిస్తే ఫస్ట్ కార్యక్రమం అదే చేయిస్తాము. అట్లనే బస్ సర్వీస్ కూడా లేదని చెప్పారు, బస్ ఫెసిలిటీ కూడా కల్పిస్తాము. రోడ్లు కూడా సమస్య ఉందన్నారు, ఆ రోడ్లు కూడా ఈ మూడు ముందు ప్రయారిటీ మీద తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది. గవర్నమెంట్ రాగానే ఈరోజు ఈ ఊరికి ఒక మాట ఇచ్చిపోతున్నాం. ఎందుకంటే మనం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్తున్నాం. సో ఫండ్స్ కి సమస్య ఉండదు. ఈరోజు మనకి బీజేపీ అనుకుంది, బీజేపీ జనసేన కలవడం మనతో మనకి అన్ని విధాలా మనకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి సహాయం ఉంటుంది, ఫండ్స్ ప్రాబ్లం ఉన్నది. సో ఇటువంటి విలేజెస్ ని మనం తప్పకుండా ప్రయారిటీ మీద తీసుకుని ఫండ్స్ తెచ్చుకొని ఈ ఊరికి మనం చేయగలిగింది ముందు నీటి సమస్య ఇప్పుడే చెప్పి అట్లనే ఇక్కడ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసే విజయసాయి రెడ్డి గారు ఎక్కడ పోయినా నేను నా గురించి ఆఫ్రికా దుబాయ్ ఎక్కడ ఉంటానని చెప్తుంది. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, నేను ఉండేది నెల్లూరు, నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. ఈరోజు కాదు, 2015-16 నుంచే నా స్కూల్ స్టార్ట్ చేశాను. పేద పిల్లలకి ఇంకా ఉచితంగా చదువు ఇస్తున్నాను. అట్లనే డ్రింకింగ్ వాటర్ ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ, ఫ్లోరైడ్ కంటెంట్ తో చాలా గ్రామాలు ఉదయగిరి సైడ్ కానీ ఇక్కడ కూడా మన అందుకూరులో కూడా అంటే ఆత్మకూరు ఈ ఏరియాలో అంతా దాదాపు 150 వాటర్ ప్లాంట్ పెట్టి మేమే మెయింటైన్ చేస్తాం. పెట్టడం అనేది సులభం, దాన్ని మెయింటైన్ చేయడం మా బాధ్యత. మా టీం ఒకటి పెట్టి ₹1 ఎవరు కూడా గ్రామస్తులు ఎవరు పెట్టాల్సిన అవసరం లేదు. మేమే 2017లో స్టార్ట్ చేసిన స్కీమ్ ఇది. అమృతధార అని పేరు పెట్టి మా ఫౌండేషన్ మీద దీన్ని రన్ చేస్తున్నాం. సో నేను నెల్లూరు ఆఫ్రికా దుబాయ్ అంటున్నాను కానీ నెల్లూరు వదిలిపెట్టే మనిషిని కాదు. అతను ఢిల్లీ నుంచి ఇంపోర్ట్ అయ్యాడు, రేపు ఎక్స్పోర్ట్ అవుతాడు బ్యాక్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, నేను మీ అందరికీ చెప్పేది, నేను నెల్లూరులో ఉండే మనిషి. మీ అందరూ ధన్యవాదాలు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దలు ఎన్డీఏ పార్లమెంట్ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన కందుకూరు నియోజకవర్గం పలుసూరు గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామంలో మనం పర్యటించేటప్పుడు బీసీ కాలనీ సోదరులు అనేక సమస్యలు తీసుకొచ్చి వస్తూ ఉన్నారు. వాటర్ ప్రాబ్లమ్స్, అలాగే 7 నెలలు 8 నెలలు భర్త చనిపోతే భార్యకి పెన్షన్ రావడం లేదని, అలాగే అంతర్గత రోడ్లు కానీ, వాటర్ సమస్య కానీ అనేక సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో. ఈ 5 సంవత్సరాల్లో ఒక సమస్యను కూడా పరిష్కారం చేయలేని ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నిన్ననే మన స్థానిక వైసీపీ అభ్యర్థి బుర్ర మసూదన్ గారు ఈ పెన్షన్ల వ్యవహారంలో ఏదో మాట్లాడడం కూడా జరిగింది. మీరందరూ కూడా ఎలక్షన్ కోడ్ రాగానే వ్యవస్థలన్నీ కూడా ఈసీ కంట్రోల్లోకి వెళ్తాయని చెప్పి అది కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాడు మన స్థానిక వైసీపీ అభ్యర్థి. ఇవన్నీ కూడా ఊరక బురద జరగడం కాదు. మీరు కన్నిగిరి నియోజకవర్గ ప్రజలు నిన్ను తిరస్కరిస్తే కందుకూరు వచ్చావు, అవి గుర్తుపెట్టుకో. మేము కూడా మాట్లాడాల్సింది చాలా ఉంది నీ గురించి. ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలు నైబర్ నియోజకవర్గం కనిగిరి నియోజకవర్గం, అక్కడ నువ్వు ఏమేమి ఘనకార్యాలు చేసావో మా అందరికీ తెలుసు. కానీ కూడా మేము పర్సనల్గా మాట్లాడకూడదనే ఉద్దేశంతో మాట్లాడలేదు. నీ స్థాయి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి కాదు, నీ స్థాయిని తగ్గట్టుగా వ్యవహరించాలని చెప్పి స్థాయికి తగ్గినట్టు మాట్లాడకపోతే నీ జీవిత చరిత్ర పుస్తకాలలో కందుకూరులో ప్రచురిస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అలాగే పెద్దలు మనందరూ కూడా అజాత శత్రువు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి పోయి నాకు ఏదన్నా ఒక అవసరం ఉందని చెప్తే దానగుణం అటువంటి మహానుభావుడు ఇటువంటి వ్యక్తిని పట్టుకొని ఏటు విజయసాయి రెడ్డి గారు మాట్లాడడం ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో అత్యంత అవినీతి పరుల్లో నెంబర్ 2 ఎవరన్నా ఉన్నారంటే మన విజయసాయి రెడ్డి గారు. మీరు అటువంటి వ్యక్తి, మీరు నీతులు చెబుతా ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా A1 ఎవరు A2 ఎవరు అందరికీ తెలుసు. మీ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఈ రాష్ట్రాన్ని ఖనిజ వనరుల్ని
ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ వైజాగ్లో చూస్తా ఉన్న వీళ్ళ అవినీతి బరి తెగించి చేసినారు. ఇవన్నీ కూడా ఎవరికి తెలియనివి కాదు. ఋషి పనులను కూడా బోడుగుడు కొట్టి గృహాలు కట్టించుకునే చరిత్ర మీ పార్టీది మీదని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాలని. సార్ ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ ఒక్క మచ్చలేని నాయకుడు, అటువంటి నాయకుడి గురించి మాట్లాడడం సిగ్గుచేయటని చెప్పి గుర్తుపెట్టుకోవాలని. మొన్న కందుకూరు వచ్చినప్పుడు ఏవో చెబుతా ఉన్నాడు. ఇవన్నీ వాళ్ళు పనిచేసిన కార్యక్రమంలో వాళ్ళకి అవన్నీ గుర్తు రాలేదని ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి విజయసాయిరెడ్డి గారికి మీరందరూ కూడా ఈరోజు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. దానిలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ మూడు కలిస్తేనే ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టగలమని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఉమ్మడి పొత్తు దాన్ని కూడా విమర్శించే పరిస్థితి మీలాగా విధ్వంసం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. మీరు విధ్వంసం చేసిన ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే దానికోసమే మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఉమ్మడి ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. వీరందరూ కూడా ఈ రోజు చూస్తా ఉన్నాం. ఎక్కడెక్కడో వ్యక్తులు తీసుకొచ్చి నియోజకవర్గాలకు అభ్యర్థులు దొరకని పరిస్థితిలో వైసీపీ పార్టీ ఉంది. తప్పనిసరిగా రాబోయే మంచి రోజులు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు కూడా నాన్ లోకల్ వ్యక్తిని ఇంటికి పంపించడానికి కూడా రెడీగా ఉన్నారని చెప్పి వైసీపీ నాయకులు గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.